హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది ఎస్ఆర్బి మోటో వ్లాగ్స్. మనం వీడియో తీసైతే చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు అంటే అట్లీస్ట్ 2 months అవుతుంది మనం వీడియోస్ తీసి. మళ్ళీ ఇప్పుడు టైం దొరికింది. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ తీయడం ఆపేసా. ఇప్పుడైతే టైము 9 అయింది ఎగ్జాక్ట్గా. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా కాబట్టి ఊరికే నైట్ రైడ్ అయితే వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యా. ఈరోజు అయితే సింగిల్గా అయితే వెళ్తున్నాం. అంతకుముందు మా పాత వీడియోస్ చూసారంటే అందులో మా రూమ్మేట్స్ 2 ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఇంకో బైక్ వేసుకొని. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ముందు మనం వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని, పెట్రోల్ అయితే ఉంది సో కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్ రోడ్ అయితే పెట్టా. ఆ ఎయిర్పోర్ట్ రోడ్ అయితే కొంచెం బాగుంటుంది నైట్ టైం రైడ్స్కి. అటు వెళ్ళి ఇప్పుడైతే నేషనల్ హైవే 44 అయితే ఎక్కేసాము. సో ముందైతే బోర్డు అయితే ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హెబ్బాల్. స్ట్రైట్ వెళ్ళాలి. స్టిల్ అయితే హైదరాబాద్ కూడా స్ట్రైట్ NH7కి ఎక్కాలి. మైసూర్ స్ట్రైట్, తుమ్కూరు అంట స్ట్రైట్. ప్రజెంట్ స్ట్రైట్ వెళ్ళాలి మనం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ట్రాఫిక్ని దాటేసి కొంచెం ముందుకు వెళ్తే ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది. ప్రజెంట్ అయితే ట్రావెల్ బస్సులు అన్నీ ఇక్కడ. బస్సోడు హారన్ కొడుతున్నా చూసుకోకుండా అలాగే వస్తున్నాడు. పక్కనేమో లారీ. కొంచెం మనం ముందుకు వచ్చిన బస్సోడు ఇంకా రైట్కి తిప్పుతున్నాడు. బ్రేక్ అయిపోతే అంతే సిచ్యువేషన్. కొంచెం దాటుకొని ముందుకు వెళ్ళిపోయామంటే సిటీని ఒక 10 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్లు ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోద్ది. ఇవన్నీ కంపెనీస్. హిల్టన్ ఇక్కడ పక్కన మన్నిత టెక్ పార్క్ అయితే ఉంది. ఇదంతా అదే మన్నిత టెక్ పార్క్. చాలా కంపెనీలు అయితే ఉంటాయి ఇక్కడ. నేను ఉండేది యాక్చువల్గా సిటీకి అవుట్ సైడ్, అవుట్కట్స్ అంటారు కదా, అదే. ఇదంతా కంపెనీసే, మన్నిత టెక్ పార్క్. ఇదంతా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని, MNC కంపెనీస్ అన్ని ఇందులో ఉంటాయి. మనం వెళ్ళాలి ఏదో రోజు ఇంటర్వ్యూ కాడికి. ఒకరోజు వెళ్ళేసి వచ్చా అక్కడికి. మా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ ఉందంటే రీసెంట్గా 1 week బ్యాకే వెళ్ళేసి వచ్చా. చాలా పెద్దది మన్నిత టెక్ పార్క్. ఇదైతే రోడ్ కొంచెం ఖాళీగా ఉంది. కొంచెం ఇలా ఇక్కడ వరకు ఎక్కేసా. బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే ఇటు ఫ్లైఓవర్ ఎక్కేసాం. అయినా అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్న ప్లాన్ ఒకటి, కానీ వీడియోస్ రెగ్యులర్గా అయితే తీయట్లేదు. నేనైతే తీయకపోవడానికి కారణం మనం అనుకున్నట్టు ఎప్పుడు కూడా జరగవు. మనం ఒకటి అనుకుంటాము, దేవుడు ఒకటి మనం చేయాలని చెప్పి పైనుంచి ఆదేశిస్తాడు, మనం పాటించాలంతే. నేను పెట్టిన అంతకుముందు ఒక 4 వీడియోలు పెడితే 4 వీడియోల్లో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా రూమ్మేట్స్. ఇప్పుడు వాళ్ళిద్దరూ అయితే ఖాళీ చేసి రూమ్ వెకేట్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఒక్కడినే అయిపోయా. ఆ తర్వాత ఆఫీసులో చూస్తే మా కొలీగ్స్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ ఇంట్రెస్ట్, ఆ మూడ్ అనేది రావట్లేదు. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నా, ఎప్పుడైనా సరే మనం అంటూ సింగిల్గానే ఉండాలి, సింగిల్గానే ఏదైనా చేయాలి. మనకు తోడు ఉండాలి ఎవరైనా అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. అలా అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది.
ఎప్పుడు కూడా ఎవరు కూడా లైఫ్ లాంగ్ మనతో అయితే ఉండరు. అది ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నా. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు, పరిస్థితులు మనకి అనుకూలించటం లేదు అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే, టైం తీసుకోవాలి, గ్యాప్ తీసుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకొని మళ్ళీ ప్రయత్నించాలంతే. దానికి మించి మనం ఏం చేయలేము. ఎక్కువగా ఆలోచించి చేసుకున్నామంటే ఇంకంతే, వర్క్ చేసే బ్రెయిన్ కూడా వర్క్ అవ్వదు ప్రాపర్గా మళ్ళీ. అందుకే మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనల్ని మనం నమ్ముకొని ముందుకెళ్ళాలి. ఎవరు మనకి తోడు రాడు, ఎవడు మనకి హెల్ప్ చేయడు. చేస్తామన్నా అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు హెల్ప్ అనేది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. మేబీ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మనం ఏదైనా సాధించాలి అన్నప్పుడు ముందుకు తోసే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఏం కాదు ఇంకొకసారి ట్రై చేయని చెప్పి వాళ్ళు కూడా ఉంటారు. కానీ దాన్ని కూడా మనం మోటివేషన్గా తీసుకోవచ్చు, కానీ దాన్ని మాత్రమే నమ్ముకోకూడదు. ఎప్పుడు మనల్ని ఒకళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి మనం ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. గెలుపు ఓటములు అనేటివి భగవంతుడి నిర్ణయం అంతే. సో అక్కడ కూడా 500 మీటర్స్లో టోల్ గేట్ అంట. సో అక్కడికి వెళ్ళి అక్కడ బండి ఆపేసి ఏదైనా తినేసి రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎయిర్పోర్ట్ కూడా ఇంకో 8 కిలోమీటర్లు ఉంది అంతే. 12 మినిట్స్ చూపిస్తుంది ఎయిర్పోర్ట్కి. మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏదైనా రెస్టారెంట్లు ఉంటాయి మామూలుగా, ఇక్కడ ఏమి లేవు. టోల్ గేట్లో మాత్రం భలే ఉంటుంది. బైకింగ్ మాత్రం స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి సర్వని వెళ్ళిపోవచ్చు, ఫీజు ఉండదు, ఏముండదు. కానీ చాలా చోట్ల బైక్స్కి కూడా కొన్ని నార్త్ సైడ్ టోల్ అనేది ఉంటుంది బైక్ కూడా. తప్పమని పోవాలి. ఇక్కడ రోడ్ ఖాళీగానే ఉంది. ఎయిర్పోర్టు లెఫ్ట్, స్ట్రైట్కి వెళ్తే హైదరాబాదు. ఇక్కడ నుంచి హైవే కట్ అయిపోద్ది. ఏం చేద్దాం, లెఫ్ట్కి వెళ్దామా వద్దా? లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్, పార్కింగ్ వరకు చూపిద్దామా థింక్ చేస్తున్నా. చూద్దాం, జస్ట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తా ఎయిర్పోర్ట్కి యూటర్న్ తీసుకొని, అంతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే యాక్సిడెంట్ అయితే అయింది. కార్ అయితే అబ్బా దేనికి 2 కార్లు కొట్టుకున్నాయి. అది ఇది. అందుకే చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరగద్ది, ఎలా జరగద్దో మనకి తెలియదు. ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు బండి ఆపిచ్చి చూపించాలంటే మన వాళ్ళు పోలీసులు ఉన్నారు అక్కడ, సెక్యూరిటీ గార్డ్స్ పంపించేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. సరే, ఒక కారు వెళ్తూ ఉంది, వెనక నుంచి స్లో చేసినట్టున్నాడు, వెనక నుంచి వచ్చి కొట్టేసింది ఇంకో కారు. ఇలాంటివి చూసినప్పుడే గులాబ్ జాములు గడగడలాడుతాయి లోపల. ఎయిర్పోర్ట్ రోడ్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేశాను ఈ రోడ్డుకి, కానీ అప్పుడు వీడియో అనేది రికార్డ్ చేయలేదు. నిజం చెప్పాలంటే అప్పుడు కెమెరా కూడా కొనలేదు. ఇప్పుడు లోపలికి వెళ్తే మళ్ళీ పార్కింగ్కి పే చేయాలి మనీ. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. వచ్చేసాము ఎయిర్పోర్ట్కి, చాలా దగ్గరగా 8 కిలోమీటర్లు, 1.5 కిలోమీటర్స్ అంతే. మెయిన్ బోర్డ్ అయితే ముందే ఉంది. లోపలికి వెళ్దాము, జస్ట్ పార్కింగ్ లెవెల్లో చూపిస్తాను అంతే. ఇక్కడి నుంచి అయితే వీడియో ఏం ఆపను, ఇంకా డైరెక్ట్గా చూపించేస్తాను మీకు. స్ట్రైటా ఇటా? ఇదే, ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలా? ఎక్కడ పెట్టాలి బైక్? ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ వద్దు, ఇక్కడ పెడదాం బైక్.
పాసిబుల్ ఉంటే మొబైల్లో రికార్డ్ చేస్తాను, గోప్రోతో కాకుండా. గోప్రోలో అఫీషియల్గా చేస్తే ప్రాబ్లమ్స్ రావచ్చు, చూడాలి ఏమవుతుందో. ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం, కనిపించేదే. సో బాగుంది ఇదంతా, పార్కింగ్ జోన్. ఇది మెయిన్ టెర్మినల్ 1. ఇది లోపలికి వెళ్ళాక పెద్దది చూపిస్తాను. టెర్మినల్ 1 ఇదంతా బాగుంది. ఇదంతా ఫుడ్ కోర్ట్స్. అయితే వెళ్దాం. ఇదంతా క్యాబ్స్ వస్తున్నాయి, పికప్ చేసుకుంటున్నాయి, వెళ్తున్నాయి. మెయిన్ అయితే వచ్చేసాం. ఇది మెయిన్ లాస్ట్ రోడ్, ఇంకా పికప్కి డ్రాప్కి మెయిన్ ఎయిర్పోర్ట్లోకే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చి టెర్మినల్ 1 అండి. ఇక్కడ మొత్తం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రమే తిరుగుతూ ఉంటాయి ఇక్కడ, లోకల్ లెవెల్ అంతే. ఇది T1 డిపార్చర్ అండ్ T1 డిపార్చర్ 6, ఇది 7, చాలానే ఉన్నాయి. 8 ఇంకా ఇటు కూడా ఉంది, ఇటుని వెళ్ళలేదు. సో ఇదంతా ఫుడ్ కోర్ట్స్. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్. మనమే కూడా ఫ్లైట్ ఎక్కాలి, ఎప్పుడు ఎక్కుతాం మనకి తెలీదు. ఇప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కలేదు నా లైఫ్లో. ఇక్కడైతే డిపార్చర్ ఉంది, అరైవేస్ ఉన్నాయి, చూద్దాం. ముంబై, స్పైస్ జెట్, ఇండిగో, ఆకాశ్ ఎయిర్, చాలానే ఉన్నాయి మనకు తెలియని పేర్లు కూడా ఇక్కడ. ఇక్కడైతే పోలీసులు అందరూ ఉన్నారు. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ ఎయిర్పోర్ట్లో. ఇది డొమెస్టిక్ మొత్తం. ఇక్కడ కూడా పార్కింగ్, ఎయిర్పోర్ట్ లాంగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి చోట కూడా సెక్యూరిటీ పర్సన్ ఉన్నారు మెయిన్గా. ఇక్కడైతే వైన్ షాప్. ఇదైతే గ్రీనరీ బాగుంది, చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడైనా ఫుడ్ ట్రై చేద్దామన్నా బాగుంటుంది, రేట్లు కూడా అలాగే బాగుంటాయి. ఇది ఫైనల్గా ఎయిర్పోర్ట్. టెర్మినల్ 2 వెళ్ళాలి. టెర్మినల్ 2కి వెళ్ళాలంటే ఇక్కడ ఫ్రీ బస్సులు ఉంటాయి. సో ఇక్కడ నుంచి బస్సు ఎక్కితే టెర్మినల్ 2కి తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ బస్సు ఎక్కితే ఇక్కడ తీసుకొస్తారు. ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీ. ఏసీ బస్సులు తిరుగుతూ ఉంటాయి, కావాలంటే వెళ్ళొచ్చు. టెర్మినల్ 2 ఆ లాస్ట్లో ఉంది, అటువైపు. టెర్మినల్ 2కి వెళ్ళడానికి అయితే బస్ కోసం వెళ్తున్నాను. ఫ్రీ బస్సులు అయితే అటువైపు ఉంటాయంట. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే పెయిడ్ అన్నారు. ఆల్రెడీ ఎయిర్లైన్స్ రిలేటెడ్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బస్సులు, అవి ఉంటాయి. మన గవర్నమెంట్ రిలేటెడ్గా అయితే ఇటువైపు ఉంటాయంట. సో ఇప్పుడైతే వెళ్తున్నా. టెర్మినల్ 2 కూడా మీకు చూపించేద్దాం అనుకుంటున్నా. సో అందుకే ఇంత దూరం వచ్చాం కదా, ఎందుకు అది కూడా చూపించేస్తే అయిపోతుంది అని చెప్పి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అయితే ఇది ఐ లవ్ బెంగళూరు అని ఉంది. ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్లో ఉంది. ఇప్పుడైతే వెళ్దాం, ముందుకు వెళ్ళేసి టెర్మినల్ 2 చూపించేస్తాను. బస్ అయితే ఇప్పుడే వచ్చింది. వీళ్ళంతా ఎక్కాలి, వీళ్ళ వెనకాల నేను ఎక్కాలి. బస్సు ఎక్కాక చూద్దాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు దిగుతున్నారు, దిగేసిన తర్వాత మనం ఎక్కాలి టెర్మినల్ 2కి వెళ్ళడానికి. ఇది స్టార్ట్ అయింది. టెర్మినల్ 2కి వెళ్తున్నాం. దిగేసాను. బస్ అయితే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోద్ది. ఇప్పటి వరకు అయితే మీకు చూపించింది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీని ఆర్కిటెక్చర్ మొత్తం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్గా ఎయిర్లైన్స్ అన్నీ ఇక్కడే దిగుతాయి కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైకి వెళ్ళి చూపిస్తాను. పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం పైకి పైన అయితే బాగుంటుంది ఆర్కిటెక్చర్ కానీ మొత్తం. టెర్మినల్ 2 చేసాం ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది పైన. అమ్మ, ఇటైతే వెళ్ళడానికి లేదు. ఇటైతే మనకి పర్మిషన్ కూడా ఇవ్వరు వెళ్ళడానికి ఇన్సైడ్. ఎందుకంటే ఇది ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇన్సైడ్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్. ఇది అందరికి పర్మిషన్ ఇవ్వరు. పైన చూపిస్తాం మీకు, చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. మొత్తం స్టిక్స్ చేసినట్టు ఉంటుంది పైన. ఇది ఇన్సైడ్ వెళ్ళడానికి.
సో ఇది మనకి పర్మిషన్ రాదు. లాస్ట్ టైం వెళ్ళడానికి ట్రై చేసాం, పర్మిషన్ ఇవ్వలేదు మాకు. సో ఇటు ఇక్కడ మనకి పార్క్ వస్తారు, దిగుతారు, వెళ్తారు. ఇది ఆర్కిటెక్చర్ అంతా ఇలాగే ఉంటుంది, పైన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్లో ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. చూసారుగా, ఇదైతే నెక్స్ట్ లెవెల్ బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇది టెర్మినల్ 2. పైన ఆర్కిటెక్చర్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మనకి అటువైపు అయితే పర్మిషన్ ఇవ్వరు, మన రైట్ సైడ్ అయితే. అదైతే ఇంక ఇన్సైడ్ లోపలికి వెళ్ళిపోవడానికి, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి. సో ఇటువైపు మనకు పర్మిషన్ ఇవ్వరు ఇంకా. సో ఇటు బ్యాక్ సైడ్, ఆ బ్యాక్ సైడ్ మెయిన్ బిల్డింగ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ రాదు, ఇవ్వరు. ఎవరైతే ఏరోప్లేన్ ఎక్కుతున్నారో వాళ్ళకు ఉంటుంది ఆ పర్మిషన్, అంతేగాని అందరికి ఇవ్వరు. ఇదైతే ఆర్కిటెక్చర్ అయితే భలే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, పైన మొత్తం స్టిక్స్ చేసినట్టుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మాత్రం డొమెస్టిక్ అన్నాక ఈ మాత్రం ఉంటుంది. చూడండి లోపల, ఇది లోపలికి వెళ్ళడానికి. ఎలాగైతే అయిపోయింది, మొత్తం తిరిగేస్తాను నేను కూడా. ఇక అయితే బయలుదేరదాం అనుకుంటున్నాను నేను, టైం అయిపోయింది. సో ఇక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఉంది. పర్మిషన్ లేదు, ఇది ఫైనల్. ఇది ఇది ఫైనల్ అవుట్పుట్. వేరే లెవెల్లో ఉంది ఇదైతే. చూసారుగా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం బిల్డింగ్ ఇక్కడ కవర్ అవుతుంది. ఫైనల్గా ఇది టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ బెంగళూరుది. సో ఇంకైతే నేనైతే స్టార్ట్ అయిపోతా బ్యాక్, టైం అయిపోయింది ఆల్రెడీ. సో ఇది ఫైనల్ అవుట్పుట్. ఎక్సలెంట్గా ఉంది కదా టెర్మినల్ 2. అట్లా ఉంటుంది ఎయిర్పోర్ట్తో. డౌన్ అయితే అయిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను ఇక్కడ. సో టెర్మినల్ 2 అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బస్ ఎక్కి మళ్ళీ టెర్మినల్ 1కి వెళ్ళి అక్కడి నుంచి పార్కింగ్కి వెళ్ళి పార్కింగ్ ఫీ పే చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి కాదు ఏదైనా తినాలి. తినలేదు ఇంకా నేను, ఏదైనా తినేసిన తర్వాత హైవేలో తర్వాత రూమ్కి లొకేషన్ పెట్టేసి వెళ్ళిపోతాను. యాక్చువల్గా తిందామని వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఎయిర్పోర్ట్ బ్లాక్ చేశాయి రోజు. బాగుంది, అయిపోయింది. ఇప్పుడైతే బస్ దిగేశాను, టెర్మినల్ 1కి అయితే వచ్చేసాను. ఇదే మనల్ని ఎక్కించుకున్న బస్సు. మళ్ళీ ఎక్కుతున్నారు, మళ్ళీ టెర్మినల్ 2 తీసుకెళ్తుంది. మనకి టైం అయిపోయింది, బయలుదేరదాం అనుకుంటున్నా. అయితే టెర్మినల్ 1 ఇది. ప్రజెంట్ అయితే టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 రెండు కూడా కవర్ చేసాము. ఇక్కడైతే నేను ఇంకైతే బ్యాక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకైతే నేను పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. టైం అయితే అయిపోయింది. ఇది ఫైనల్ సెండ్ ఆఫ్ నౌ. ఇప్పుడైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 రెండు కూడా కవర్ చేశాను, రెండు కూడా చూపించేశాను మీకు. మీరు చేయాల్సింది ఒకటే, తెలుసు కదా మన ఛానల్ పేరేంటో, SRB మోటో బ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.